आदाब नाजरीन, सैयारा न्यूज़ टीवी में आपका खैर मकदम है। आइए देखते हैं कुछ अहम खबरें। रियासती वजीर श्रीधर बाबू ने हैदराबादियों को खुशखबरी सुनाते हुए ऐलान किया कि नुमाइश को इस महीने की 18 तारीख तक बढ़ाया जा रहा है। शेड्यूल के मुताबिक नुमाइश इस महीने की 15 तारीख को ख़त्म होने वाली थी, लेकिन इन्होंने कहा कि नुमाइश को मज़ीद 3 दिन तक बढ़ा दिया जा रहा है। जैसे जैसे नुमाइश की आखिरी तारीख करीब आ रही है, अवाम का रश बहुत ज़्यादा होता जा रहा है। लोगों की एक बड़ी तादाद कल 11 फरवरी नुमाइश को पहुंची थी। नुमाइश 1 जनवरी को शुरू हुई थी और हर साल 15 फरवरी को ख़त्म होती है, लेकिन इस साल 18 फरवरी तक रहेगी। 3 यौम नुमाइश में इजाफा होने पर अवाम में मसरत की लहर दौड़ गई। रियासती वज़ीर श्रीधर बाबू और जय कृष्णा रेड्डी ने अवार्ड तकसीम किए। सीनियर सहाफ़ी मोहम्मद याहिया खादरी ने रोजनामा मुंसिफ का अवार्ड हासिल किया। आइए देखते हैं इस खुसूस में वहाँ के चंद मनाजिर। అందరూ కూడా పాల్గొని కుటుంబ సభ్యులతోని అటు ఓల్డ్ సిటీ కానీ ఇటు న్యూ సిటీ కానీ వెస్ట్ సైడ్ సిటీ కానీ నార్త్ సైడ్ సిటీ కానీ అందరూ కూడా వచ్చి ఈరోజు దీనిలో పాల్గొని అదేవిధంగా వచ్చి ప్రత్యేకంగా ఇక్కడ వారందరికీ కూడా ఒక ప్రోత్సాహం ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉంటారు. ఈరోజు మరి ఎగ్జిబిషన్ సొసైటీకి సంబంధించిన మా ఉపాధ్యక్షులు కానీ సెక్రటరీ గారు కానీ ట్రెజరర్స్ కానీ దాదాపు ఎన్ని కమిటీస్ ఉన్నాయి? 33 కమిటీస్ నిరంతరంగా ఈ 45 రోజుల పాటు జరిగే ఈ ఎగ్జిబిషన్ ప్రతినిత్యం పొద్దున 8 గంటల నుంచి మొదలైతే దాదాపు 11 గంటల వరకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా అన్ని తీర్ల సౌకర్యాలు ఇటు పక్కన ఎగ్జిబిటర్స్ కి, ఇంకో పక్కన ఇక్కడికి వచ్చే విజిటర్స్ కి వారు నిరంతరం పనిచేస్తూ వారికి తోడు ఇక్కడ ఉన్న పోలీసు యంత్రాంగం కానీ లేకుంటే విద్యుత్ శాఖకు సంబంధించిన యంత్రాంగం కానీ ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా మరి వచ్చే విజిటర్స్ ని రౌండ్ ద క్లాక్ పూర్తి స్థాయి సర్వేలెన్స్ లో ఈ సొసైటీస్ పరంగా పనిచేస్తా ఉన్న తరుణంలో నిజంగానే వారికి అభినందనీయం. మరి మేనేజింగ్ కమిటీ ఎగ్జిబిషన్ వారు ఈరోజు అనేక పాలసీలను తీసుకొస్తూ ఈ ఎగ్జిబిషన్ సొసైటీ మరి ఒక ఎన్జిఓగా 10 మందికి మేలు చేసే ఒక సొసైటీగా ఉస్మానియా గ్రాడ్యుయేట్ అసోసియేషన్కు సంబంధించిన వాళ్ళతో కలిపి ఈరోజు వారు చేస్తూ ఉన్న ప్రయత్నానికి నేను ఈ సొసైటీకి అధ్యక్షుడిగా ఉన్నందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ ఎగ్జిబిషన్ సొసైటీ కూడా ఈరోజు మనం అందరం కూడా